ఉద్యోగాలకు సంబంధించి కూడా ఇంకేమన్నాడు చూడండి ఒకసారి. ఇగో నేనేమన్నా అంటే ఇక్కడ ఇంకొక దారుణం కూడా చేసిండు నిన్న. రాజకీయాల కోసం ఎవరిని తీసుకొచ్చిండంటే చివరికి ఇద్దరు అమ్మాయిలని. పాడి వేరుంటాడు, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విన్నారా? బీజేపీ బీఆర్ఎస్ బంధాన్ని చెప్పడం కోసానికి లాస్ట్కు చిన్న ఆడపిల్లల్ని కూడా దీంట్లోకి తీసుకురావడమే కాకుండా వాళ్ళ గురించి ఏం మాట్లాడుతుందంటే ఇద్దరి తలలు కలిసి ఉండేటువంటి ఏదైతే వీణా వాణి ఉన్నారో మనం ఎన్నోసార్లు చూసినాం కదా పత్రికలలో, టీవీలలో, అక్కడిక్కడ. సో వాళ్ళని కూడా దీంట్లోకి లాగిండు, వాళ్ళని కూడా ఉపయోగించుకున్నాడు. అవసరమానే వాళ్ళ ఆ వైకల్యాన్ని గుర్తు చేస్తూ ఆ వైకల్యాన్ని నువ్వు అవమానం చేస్తున్నట్టు కదా. ఒకసారి చూడండి. ఇంకా ఇగో వీణా వాణి అని రెండు తలకాయలు కలిసి బాడీ వేరుంటాడు, ఆడపిల్లలు ఉన్నారు. బీజేపీ బీఆర్ఎస్ బంధం కూడా విడదీయరాని ఫెవికల్ బంధం. వీణా చూసిరా అది చెప్పడం కోసం. ఇక ఇంకోటి ఉద్యోగాల కోసం మాట్లాడతాడు. ఇక 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్కగట్టి ఇచ్చినాం. లెక్కగట్టిచ్చినావు. లెక్కగట్టిస్తే మరి మిగిలిన 130,000 ఎక్కడ పోయినాయి? ఎందుకు ఇస్తలేవు 130,000? మరి మొత్తం 2 లక్షలు కదా రావాల్సింది మీ లెక్క ప్రకారం. ఒకసారి చూడండి. నిరుద్యోగ యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్కగట్టి ఇచ్చినాం. కేసీఆర్ నీకు అనుమానం ఉంటే ఫామ్ హౌస్ల నుంచి ఎల్బీ స్టేడియం రా, 70,000 మంది విద్యార్థులను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళను తలలు లెక్కగట్టి లెక్క చూపి ఒక్క తలకాయ తగ్గినా నా తల తీసుకుంటా. 70,000 ప్రభుత్వ ఉద్యోగాలు మేమిచ్చి చూపించి మంచిగా తీసుకుంటారు మీరు. తలకాయలు మంచిగా తీసుకుంటారు. ఇక అంటే ఇనేటోళ్ళు పిచ్చోళ్ళు అన్నట్టు. ఇక చెప్పడానికి శరం లేకుండా ఏంటోనికని ఇజ్జత్ ఉండాలి. అప్పుడు ఆయన అట్లా అంటాడు, ఇప్పుడు నువ్వు ఇట్లా అంటావు. ఇక మీ పని మంచిగా ఉన్నది. ఇది తల తీసుకుంటా, తల నరుక్కుంటా. మీరు నరుకునేది లేదు, పోయేది లేదు. తలకాయలు మాయపోతాయి ఎట్లయినా. 70,000 ఉద్యోగాలు ఇచ్చింది గొప్ప అని చెప్తున్నాడు. ఇంకా విద్యార్థులు ఏమన్నారు ఒకసారి చూడండి. మీకు ఈయన ఈ మాట అన్నందుకు విద్యార్థులు ఏమన్నారు ఒక్కసారి చూడండి. ఇగో ఉన్నప్పుడు మేము సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది, గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు ఇస్తామన్నది. నేనంటే అన్నా అంటున్నారు. ఒక జర్నలిస్ట్గా సరే నువ్వెందుకు అంత ఆత్రపడుతున్నావు, నువ్వెందుకు అట్లా అడుగుతున్నావు అంటారు. మరి ఇక్కడ ఓపెన్గా విద్యార్థులు అడుగుతారు. ఒకసారి దీనికి సమాధానం చెప్పమని ఎవరినైనా. ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది, గ్రూప్ 3 3,000 అన్నది. అదేంటి కానిస్టేబుల్ భారీ. ఈ గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అప్పుడు ప్రతిపక్షాలు ఉన్నప్పుడు మేము సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నది, గ్రూప్ 2 2,000 ఉద్యోగాలు ఇస్తామన్నది, గ్రూప్ 3 3,000 అన్నది. అదేంటి కానిస్టేబుల్ భారీ నోటిఫికేషన్ అన్నది, మెగా డిఎస్సీ అన్నది. కానీ ఈ రోజు చూస్తే 2 సంవత్సరాలు అవుతుంది, కాలం గడిచిపోయి 2 సంవత్సరాలన్నర అవుతుంది. ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి. గత గవర్నమెంట్ ఇచ్చిన 60,000 70,000 అనేది చెప్తుంది తప్ప ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వకుండా ఇలా కాలం గడుపుతుంది. ఆ రోజు ప్రతిపక్షం ఉన్నప్పుడు మళ్ళీ చిక్కడపల్లి లైబ్రరీకి ప్రతి ఒక్కరు నాయకుడు వచ్చి బలమూరు వెంకట కానీ, రియాజ్ సార్ కానీ, కోదండరామ్ సార్ కానీ, ఆగ్నూరు మురళి కానీ ఆ రోజు చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి విద్యార్థులను వాడుకొని ఆ రోజు మన గవర్నమెంట్ వస్తే మనం న్యాయం చేస్తాం, మేము కొట్లాడతాం, మేము ముందర ఉంటామని ఆ రోజు చెప్పారు. ఈ రోజు పదవులు రాగానే దొంగల్లాగా ఒక్కరికి ఇట్లా లైబ్రరీకి ఇంతవరకు రాలేదు. చిక్కడపల్లి లైబ్రరీ దమ్ము అంటే చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మీరు మీటింగ్ పెట్టండి, అది తప్పు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 5 సంవత్సరాలు అనే మాట లేదు. సంవత్సరం 2 లక్షలు అన్నారు. కనీసం ఇప్పటికైనా 2 లక్షలు ఇవ్వండి. 2 సంవత్సరాలు అయిపోయింది కదా, ఇప్పుడైనా 2 లక్షలు ఇవ్వండి. ఉద్యోగాలు వద్దని ఎవ్వరు ధర్నాలు చేసే పాపన నాకు తెలిసి ప్రపంచంలోనే ఉండదు. అంటే ఇంత అన్యాయంగా మాట్లాడుతుందంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్యూచర్ ఉండాలనుకుంటారో మళ్ళీ ఉండొద్దు అనుకుంటారో కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయించుకోవాలి. 1,00,000 ఉద్యోగాలు కాదు, ఒక్క నోటిఫికేషన్ కొత్త నోటిఫికేషన్ లేదు. కానిస్టేబుల్ వేయలేదు, డిఎస్ వేయలేదు, గ్రూప్స్ వేయలేదు. ఒక గ్రూప్ వల్ల 62 పోస్టులు కలిపిండు, డిఎస్సీలోకి 5,000 పోస్టులు కలిపిండు. ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇచ్చిన అదేమన్నా శ్వేతపత్రం విడుదల చేయమను. క్యాలెండర్ ఇస్తాడు, క్యాలెండర్ ఇక్కడ ఇంతవరకు క్యాలెండర్ లేదు, శ్వేతపత్రం లేదు, ఒక నోటిఫికేషన్ లేకుండా కాలం గడుపుతుంది. ఈరోజు మనం ఒక్కరోజు మీటింగ్ పెట్టలేదు, నిరుద్యోగులు చర్చించమాను. 100 మంది నిరుద్యోగులు చర్చ ఒక మీటింగ్ పెట్టవాను. ఎవరో బరలేక ఎవరో వాళ్ళ కుమార్ అంటే లేకపోతే ఆ మెస్సీ వస్తే గంటలు ఎవరు అల్లర్జున్ ఎవరో చనిపోతే గంట. విన్నారా? మెస్సీ గురించి, కుమారి ఆంటీ గురించి, అల్లు అర్జున్ గురించి, బరిలెక్క గురించి మాట్లాడతారే, మరి వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు మా గురించి అని చెప్పి అంటూ ఇక్కడ ఇవన్నీ కూడా మాట్లాడినటువంటి మాటలు. ఇంకా ఏమంటాడో చూడుర్రి. మనకు రాదా, ఓడి చెప్తే నేర్చుకునేది లేదా, లేకపోతే ప్రజలు చెప్తే అర్థం చేసుకునేది లేదా, అది ఇచ్చిపెట్టేసాడు. ఇక మొత్తానికి నేను ఇట్లనే ఉంటా, నా విధానం ఇది, నేను ఇంతకంటే ఇంకా మారా, మీరు అనవసరంగా వేరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారని చెప్పి ఆయన ఒకటే తీరు మనం గొర్రెగద పోతా చూడు అట్నే పోతున్నాడు. ఇక ఇటు పబ్లిక్ ఏమనుకుంటారు పట్టలేదు, అటు నిరుద్యోగులు ఏమనుకుంటారు పట్టలేదు, అటు విద్యార్థులు ఏమనుకుంటారు పట్టలేదు, ఎవరేమనుకుంటారు పట్టలేదు.
ఇటు జర్నలిస్టులు ఏమను కనీసం మీ కాంగ్రెస్ నాయకులు మంత్రులు ఏమనుకుంటారో కూడా పట్టలేదు. గొర్రెగా పోయినట్టు ఒకటే తరికలా పోతున్నాడు చక్కగా సూటిగా. ఇక అటు ఇటు చూస్తే మళ్ళీ పరిశాన్ అవుతుంది. ఇక అట్లా ఉన్నది ఇలా మన పరిపాలన. సబ్జెక్ట్ లేదు, పని లేదు, కనీసం పైసా లేదు, ఇచ్చేది లేదు, పెట్టేది లేదు, తెచ్చేది లేదు, ఏం చేసేది లేదు. ఉన్నాడా అంటే ఉన్నాడు. దిష్టి బొమ్మను పెట్టుకున్నట్టుంది అంటారు ఇలా జనాలు. ఆయన ముఖ్యమంత్రి లెక్కలేడు, మాకు దిష్టి బొమ్మ లెక్క ఉన్నాడు, ఈ రాష్ట్రానికి దిష్టి తెల కూడా పెట్టుకున్నట్టు ఉన్నది అంటారు కొంతమంది. అయితే ఇంకా ఇంతకంటే దారుణంగా అన్నారు. నేను చాలా చిన్నవి అంటున్నా. ఏంది పరిస్థితి చూడండి. ఇంకా ఇక చెప్తాడు. ఇగో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నన్ను రేవంత్ ఉద్దీన్ అన్నందుకు నేనేం బాధపడతలే. రాష్ట్రంలో బీసీ గణన చేపట్టినప్పుడు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ నన్ను రేవంత్ గౌడ్ అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసిన సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రేవంత్ మాదిగా అన్నారు. వాకటి శ్రీహరిని మంత్రి చేసినప్పుడు రేవంత్ ముదిరాజుగా, అనిల్ యాదవ్ను రాజ్యసభ ఎంపిక చేసినప్పుడు రేవంత్ యాదవ్గా, సిక్కులు సర్దార్ రేవంత్ సింగ్గా సంబోధించారు. అన్ని కులాలు అన్ని వర్గాల వారు నన్ను వారిలో కలుపుకొని ఆదరిస్తున్నప్పుడు నాకు అభ్యంతరం ఎందుకుంటుంది? బీజేపీ నేతలు రేవంత్ ఉద్దీన్ అనుకున్నా నాకు అభ్యంతరం లేదని సీఎం రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చెప్పుకుంటాడు. కాకపోతే వాళ్ళందరి మనిషి అని వాళ్ళు అనుకున్నప్పటికీ నీ వాళ్ళు నీ మనిషి అనుకుంటలేరు. నీ వర్గం ఏమనుకుంటుంది తెలుసా? ఈ ఇందిరాబాయ్ మా దాంట్లోకి ఇట్లా పుట్టిండు అని నాకు కామెంట్లు పెట్టారు కొంతమంది. మా దాంట్లోకి ఇట్లా పుట్టిండే ఇందిరా నాయన, మేము ఏం చెప్పాలని అర్థమైతలేదు అని చెప్పి మీకు సంబంధించినటువంటి ఎంతోమంది రెడ్డిలే కామెంట్లు చేసిర్రు. అదంతా కూడా మనం గతంలో చూపించినాం, నేను కూడా చదివినది. మాకేంది దరిద్రం అంటారు, మా పేరు ఖరాబ్ అవుతుంది అంటారు వాళ్ళు. ఇంతకంటే ఇంకేం చెప్తారా? ఇగో ఇది గమ్మత్తైన మీటింగ్, ఒక్కసారికి చూడండి. కాంగ్రెస్లో దొంగలు పడ్డరు, పార్టీ గుర్తు ఎత్తుకపోయినరు, పార్టీ మారినోళ్లను రాళ్లతో కొట్టాలన్న రేవంత్ వాళ్ళతోనే కలిసి ఓట్లు అడుగుతున్నాడు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. కాంగ్రెస్లో దొంగలు పడ్డారంటే జస్ట్ పడ్డరు, పెద్ద గజ దొంగనే పడ్డాడు. ఫస్ట్ గజ దొంగ పడ్డ తర్వాతనే కాంగ్రెస్కి గతి పట్టింది. అధికారంలోకి కూడా వచ్చింది. అంటే కొంతమంది ఎందుకు అధికారంలోకి రాలేదంట, వచ్చింది, అధికారంలోకి కూడా వచ్చింది. కానీ అధపాతాలను కూడా పోబోతుంది. ఇలా ఇక్కడ జగిత్యాలలో ఎంత చిత్రమైన పరిస్థితి అంటే, కాంగ్రెస్ నాయకుడైన జీవన్ రెడ్డి ఏమో ఇండిపెండెంట్ల కోసం ప్రచారం చేస్తాడు. చూడు ఒకసారి విచిత్రమైనటువంటి పరిస్థితి చూడండి. అక్కడ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి సంజయ్ ఏమో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి కాంగ్రెస్ వాళ్ళని గెలిపిమంటాడు. విచిత్రం. ఆయన నేను గా పార్టీలు ఉన్నా, బీఆర్ఎస్లోనే ఉన్నా, కానీ కాంగ్రెస్ వాళ్ళని గెలిపేయండి అని ఆయన మొత్తుకుంటాడు. కాంగ్రెస్లోనే ఉన్నటువంటి జీవన్ రెడ్డి ఏమో కాంగ్రెస్ కోటేయండి చెప్పకుండా ఇండిపెండెంట్లో గెలిపిరని చెప్తాడు. అసలు అక్కడ ఎంత విచిత్రంగా ఉందంటే రాజకీయం, ఎంత పరిస్థితి అసలు ఎప్పుడు ఎక్కడ రాదు అట్లా. ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో ఓటేయమని చెప్తలేడా? గమ్మతున్నది. ఆ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీలో ఓటేయమని చెప్పాలి కదా లెక్కకైతే. ఆయన బీఆర్ఎస్లో గమ్మతిగో నేను చెప్తాను. చాలా చిత్రంగా ఉంది ఇక్కడ పరిస్థితి. ఓసారి నవ్వొస్తా ఇట్లాంటివన్నీ చూసినప్పుడు అలా.